ఫ్రెండ్స్, ఈ రోజు మనం డబుల్ ఇస్మార్ట్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, రివ్యూలోకి వెళ్లే ముందు ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎందుకు హిట్ అయింది అంటే, నా ఒపీనియన్ లో రామ్ ని ఒక ఓవర్ మాస్ లుక్ లో చూస్తున్నాం. అది కాకుండా మణి శర్మ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే గానీ, ఆ సాంగ్స్ అయితే గానీ ఇచ్చి పాడిస్తాయి కాబట్టి మనకి ఇస్మార్ట్ శంకర్ అనే మూవీ అనేది హిట్ అయిందని నా ఒపీనియన్. యాక్చువల్ గా అది కూడా ఒక అబోవ్ యావరేజ్ మూవీ. కాకపోతే అనుకోకుండా ఆ టైంలో థియేటర్లో మణి శర్మ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అబ్బా ఇది కదరా మ్యూజిక్ అంటే అనే రేంజ్ లో ఉంది కాబట్టి ఆ మూవీ ఆ రేంజ్ లో ఆడింది. ఇక ఇస్మార్ట్ శంకర్ ఈ మూవీలో మనం ఫస్టే మనకు తెలిసిపోతుంది ఇదే కాన్సెప్ట్ అని. సరే, ఇచ్చిన సబ్జెక్ట్ నే ఆడియన్స్ వచ్చి చూస్తున్నారు, సో వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇప్పించాలి, వాళ్ళు అనుకున్న దానికన్నా బెస్ట్ ఇవ్వాలి, ఆర్ అదర్వైజ్ వాళ్ళని సీట్లలో కూర్చోబెట్టాలి అనే ఒపీనియన్ తో ఈ మూవీ అయితే తీసినట్టు ఎక్కడ లేదండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఒక 20-30 మినిట్స్ అయితే మాత్రం ఓకే, మనం ఒక మంచి మూవీ చూడబోతున్నాం అనే ఫీలింగ్ అయితే కలిగించారు. కానీ ఇస్మార్ట్ శంకర్ లో లవ్ మీద ఉన్న ఆ ఎమోషనల్ బాండింగ్ ఈ మూవీలో మదర్ మీద ఆ ఎమోషనల్ బాండింగ్ కింద చూపించారనమాట. ఇందులో కూడా రామ్ వాళ్ళ మదర్ మెమోరీస్ ని పాడవకూడదు అని తన గట్టిగా ఎలాగైనా తన పాత మెమోరీని పొందాలి అనేటట్లు స్ట్రగుల్ అవ్వడం చూపిస్తారు. కానీ అది ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. స్క్రీన్ ప్లే కూడా పరమ రొటీన్ గా ఉండటం. మెయిన్లీ మణి శర్మ గారు ఫస్ట్ పార్ట్ లో ఇచ్చినంత మంచి మ్యూజిక్ ఏవైనా సాంగ్స్ అయినా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కానీ ఈ మూవీలో అంతగా ఇవ్వకపోవడం అనేది ఈ మూవీలో వన్ ఆఫ్ ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక రామ్ డైలాగ్స్ అయితే మాత్రం ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత మంచి మసాలా డైలాగ్స్ అయితే గానీ, మంచి ఎనర్జెటిక్ డైలాగ్స్ అయితే గానీ ఈ మూవీలో లేవు ఫ్రెండ్స్. వీటిలోనే స్కిప్ చేసే అంత కంటెంట్ ఉంది ఈ మూవీలో. ఇక మీరు థియేటర్కి వెళ్ళి కూర్చొని చూస్తారు అనేసి అంటే మాత్రం అది మీకు మాత్రం నిజంగా పెద్ద పరీక్షే. ఇదే ఈ మూవీ మీద నా ఒపీనియన్. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.